జోగి రమేష్ టికెట్ విషయంలో వైఎస్ఆర్ వర్సెస్ రాజగోపాల్ అనే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఈ పరిణామంతో అహం దెబ్బతిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విజయవాడ పార్లమెంటు పరిధి కాకుండా బందరు పార్లమెంటు పరిధిలో జోగి రమేష్కు ఏమాత్రం స్థానికత లేని పెడన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారు. జోగి రమేష్ గెలుపుకు చాలా పర్సనల్గా రాజశేఖర రెడ్డి తీసుకుని పెడన ద్వితీయ శ్రేణి నాయకులకు స్వయంగా ఫోన్ చేసి అక్కడ నిలబడింది నేనే అనుకోండి, జోగిని గెలిపించి నా దగ్గరకు తీసుకురండి అని స్వయంగా వైఎస్ఆర్ పెడన ఎన్నికలను పర్యవేక్షించడంతో పాటు అక్కడ ఎన్నికలకు అయ్యే ఖర్చును కూడా వైఎస్ఆర్ సమకూర్చారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కాగిత వెంకట్రావుపై కేవలం 1192 ఓట్ల తేడాతో జోగి రమేష్ గెలుపొందారు. జోగి పెడన 2.0 అరాచకాలు అందరికీ తెలిసిందే. 2012 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఒక రేంజ్లో విమర్శించిన జోగి 2014 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దేవినేని ఉమా చేతుల్లో ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి పెడన ఎమ్మెల్యేగా గెలుపొందారు.